ఈ మాయల పగిరికి సావలేదు. పకీరు అమరుడు. పంచభూతాలు సైతం పకీరు చెప్పిన మంత్రాలకు లోబడి పకీరు చెప్పినట్టు నాట్యము చేయవలే. పకీరుకు ముల్లోకాల్లో ఎదురే లేదు. పకీరు మాటలకు అడ్డే లేదు. పకీరు మాటలకు పై సవాలే లేదు. కొన్ని దేవతలు స్వర్గం నుండి దిగి వచ్చిన పకీరుకు 10 మైళ్ళ దూరంలో ఆగిపోయి జోహార్ 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 చేయవలే. వచ్చిన వైడూర్యాలు, మర్కట మాణిక్యాలు, వెండి బంగారము, ధన ధాన్యాలు సర్వము మన పాతాళ గృహలో భద్రంగా ఉన్నాయి కదూ. కానీ ఒక్క మనవి. ఏమిటది? ఎప్పుడు ఏ వేళకు కాలం ఎలా మారుతుందో చెప్పలేము. అయితే మృత్యువును ఒక కంటితో కనిపెట్టి ఉండాలి. ఇంద్రజాల మహేంద్రజాల కక్కుటమాన గజకర్ణ గోకర్ణ సాకిని డాకిని ఆకాయ మహాకాయ అస్తస్థమనాడు నాకు మూర్తివా. మూర్తివు కూడా నా ముందు నా ఆజ్ఞకు శిరస వహించి నా ముందు నృత్యము చేయవలే. దేశాలు గాలించి తీసుకొచ్చిన 1016 మంది కన్నె పిల్లల్ని ఈ మహాశక్తి ముందు బలిచ్చారు. ఎన్నో కలరాత్రులు శ్మశానంలో తిరిగి పాదుకులు పెకలించి పేత పిశాచముల బీజాక్షరముతో మంత్రోచ్చరణ చేశాను. సమస్త దేవతా సమూహాన్ని నా వశం చేసుకున్నాను. అలాంటి నాకు మూర్తివా. మోహరించి చేతులు జోడించి నా ఆజ్ఞకు చిత్తమంటున్నాడు. లేదా పట్టపగలే కటిక సిటిలో పగలు కమ్ముకొని పోయి కమిలిపోతాయి. నేలకలు చాసుకొని వచ్చి నిన్ను నీ సింహాసనాన్ని భస్మీపటం చేసేయాలి. తన ధరణ్యాలతో హిమాలయ పర్వతం బద్దలైపోతుంది. సప్త సముద్రాలు ప్రపంచాన్ని మింగివేస్తాయి. ఏమంటావు? శక్తి భయపడిపోయింది. ఈ మాయల పట్టి విటాకాశాలకు భూగోళం వెళ్ళిపోయింది. కదంబని భవన భవంతురాలతో గుండె పేలిపోయేలా గర్జిస్తూ పరుగులెత్తుతున్నాయి. మెరుపు తీగలన్నీ తలుకు తలుకుమంటూ ఉత్తర దక్షిణాలకు పరుగులు తీస్తున్నాయి. కొరివి దయ్యాలు రివ్వు రివ్వు రివ్వుమంటూ ఉత్తర దక్షిణాలకు పరుగులు తీస్తున్నాయి. మంత్రశక్తి ముందు నీ పైసలే. నీ మంత్రశక్తిని సాధన చేయడానికి చేతగాక ఎందరో పకీరులు అపజయం పొంది నల్లుల్లో మాడి బూడిదైపోయారు. వాళ్ళ కందనాలకు తప్పిట్ల వాయించిన ఎద్దుల్లాంటి పెద్ద మనుషులందరూ రెక్కలని గిద్దల్లా నేల రాలిపోయి ముసుగులు వేసుకొని మూల కూర్చున్నారు. తెలివి తక్కువ దద్దమ్మ. అగ్ని పర్వతంలో ఒక గుండ్రటి కొండపై మాడిన మోడుల సీనికల్లో ఒక ఎర్రటి మడుగు, అందులో ఒక నల్లటి జారుడు బండ, దాని అడుగు భాగమున కొన్ని చీడ పురుగులు. ఆ చీడ పురుగులే ప్రాణాలు. వారిని వారి సైన్యాన్ని తనివిగా రక్షించు. మక్కత
గగ్గమ్మ గుర్తాలతో సృష్టించిన మన దయ్యాల కోట చుట్టూ రోతి ప్రతిమలుగా మారి ఉన్న ధనమతందుల పీకలు తెగవేసి ఆ వేడి రక్తాలతో మన పూత పేత పిచాచముల దాహం తీర్చు. ఓ వెళ్ళిపో. సంగో ఏ సంగో రావే బుల్బుల్ ఆవో ఆవో ఆవో. సంగో పొయ్యారి నడుము ఉయ్యాలలా ఊగిపోయాడు. ఈ బాహువులు సెలయటి తరంగాల్లా కదిలిపోయాడు. ఈ పాద మంచీర గణంగన ధనులు మెదడుకు బత్తెక్కించి జోల పాడేలా, ఈ కంఠంలోని గణామృతంతో నా మనసు తూలిపోయేలా, నీ విధ విధులుపులతో నా మనసు భ్రమించేలా నాట్యం చేయ సంగు, నాట్యం చేయి.